అధ్యక్ష మండలం యొక్క క్షేమం కొరకు ప్రస్తుత కాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. నీ వ్యక్తిగత జీవితాల కొరకు కూడా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించేలాగా ఎక్కడో ఉన్న నిన్ను ఎత్తైన స్థలంలోనికి నడిపిస్తూ అంచెలంచెలుగా మనల్ని మన కుటుంబాలను దేవుడు ఎంతగానో దీవిస్తున్నాడు. మరి దేవుడు యొక్క గొప్ప కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను మనసారా గ్రహిస్తున్న మనలను దేవుడు దీవించినట్లుగా ప్రార్థించుకుందాం. అందరి ప్రార్థన చేసుకుందాం. మన కొరకు, మన సంఘక్షేమం కొరకు, మన అధ్యక్ష మండలి పీఠాధిపతి అధ్యక్షత కొరకును, మన పెద్దముప్పనం గ్రామమంతను దంతాలపల్లి మండల క్షేమం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల రాజా, దైవము మా తండ్రి, అయా ఒక గడియలని మందిరంలో చేరి నేను స్తుతించి ఘనపరచాలని ఆశతో కూడి వచ్చి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా కూడి వచ్చి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, మా సంఘాన్ని ఆస్వాదించండి, మా సంఘాన్ని సరిహద్దుల్ని విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరు ఎటువంటి బలహీనతల కొరకు ఉన్నారు ప్రభా, వారి బలహీనతలన్నింటినీ మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి అలజడులతో ఉన్నారు ప్రభా, వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎటువంటి కలిగితో ఉన్నారు ప్రభా నీకు తెలుసు, ఎటువంటి లేమితో ఉన్నారో నీకు తెలుసు నా ప్రభువా. కూడి వచ్చి నీ బిడ్డలు నిన్ను వారు ప్రభా ఆనందపడటకు, సంతోషించటకు తండ్రి నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించున్నారు, ఘనపరిచి ఉన్నారు. వారి ఆత్మల ప్రభువ తెప్పరించినది నా ప్రభువ, వారి ఆత్మలకు ప్రభువ శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల ప్రభావ ఒక్కొక్కరు ప్రభువ నీ యందు ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క కోరికలు, విన్నపములు నీకు తెలిసే ఉన్నాయి కనుక వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి కుటుంబంలో కలుగుతున్న ప్రతి ఒక్క విషయంలో మాకైతే తెలియదు కానీ ప్రభువ నీకు తెలుసు. వాటన్నిటినీ సమకూర్చండి, సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా దుఃఖసాగరంలో ఉంటున్న మా యొక్క సెక్రటరీ అమ్మగారిని ప్రభావ, వారి తల్లిగారు చనిపోయి ఉన్నారు తండ్రి. వారి తల్లి ఆత్మకు శాంతిని అనుగ్రహించి దుఃఖకరంలో ఉంటున్న వారి కుటుంబాలని మీరు ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం. అటువంటి కుటుంబాలు ఎన్నున్నాయి ప్రభావ, దుఃఖసాగరంలో ఉంటున్న కుటుంబాలకి మీరే ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలహీనంగా ఉంటున్న వారందరి కొరకు ప్రభావ ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది ప్రభువ నీకు చెప్పుకోలేక ఈ పరిస్థితిలో ఉంటున్నారు తండ్రి. వారి స్థితిగతులన్నింటినీ మీరు ఎరిగిన దేవుడు కనుక వారిని మీరే ప్రభువ సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘంలో ఎటువంటి సాతాన సోదరు లేకుండా ఆయా నేను స్థుతించుటకు, కనపరచుటకు వారు ప్రభువ వేగరపడుచుండగా వారిని బలాన్ని చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. పాడుచున్న బిడ్డల్ని ఆనందింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి గానాన్ని ఇంకా ప్రభువ వారి స్వరాలు ఎత్తి పాడుచుండగా వారి స్వరాలు ఇంకా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా వృద్ధాప్య దశలో ఉంటున్న తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా వారికి మంచి ఆరోగ్యాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎటువంటి సోదరులు పడిపోకుండా ప్రభువ మెలకువగా ప్రార్థన చేసే భాగ్యాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా మా అధ్యక్ష మండలి పీఠాధిపతులు తండ్రి గారి కొరకు, తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా వారికి జన్మించిన మనవ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి అధ్యక్షతలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సంఘాలన్నీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్మరిస్తే మీరు అక్కడ ఉంటారని మీరు సెలవించుంటున్నారు తండ్రి. మా అధ్యక్ష మండలం కొరకు ప్రార్థనే కాదు ప్రభు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాటిని పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి పరిపాలన అందించటకు ప్రజలకు ప్రభువ, ప్రజల ఎదుకే పరిపాలన నడిపించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మరి ప్రభు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా మామయ్య గారి ఆరోగ్యమును ప్రభు మీరే కుదూర్చమని ప్రార్థన చేస్తున్నాం, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మీ దగ్గర ఉన్నా కూడా ప్రభు మేము పోలేని స్థితిలో ఉంటున్నాం తండ్రి. నీకు తెలిసిన తండ్రి మా స్థితి పరిస్థితులన్నీ నీకు తెలిసిన వాడివి కనుక ప్రభు అదేవిధంగా మారుడు గారి తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన కూడా మీరు స్వస్థపరిచినారని మేము నమ్ముచున్నాం తండ్రి. తన బలహీనతల నుండి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన కలిగిన అస్వస్థలో నుండి ప్రభు మీరు స్వస్థలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారు మొరపెట్టించిన ప్రతి ఒక్క మొన్న కూడా నీ పాద సన్నిధిలో చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన మరణ
ఈ చివరిగా మా కుటుంబాన్ని కూడా ప్రభు మీరు ఆదరణగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా అనేకమైనవి ఉన్నాయి కానీ ప్రభు అన్నింటినీ మేము బయటికి ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నాం. అవి నీకు మరుగైనది ఏది లేదు నా ప్రభువ. అయ్యా బయలుపరిచిన దేవుడు నీవే కనుక ప్రభువ. అయ్యా మేము మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే అన్న వాళ్ళే ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనకు మీరే ప్రతిఫలం ఇస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మా సంఘంలో ఉంటున్న కుటుంబాలని, ఈ పెద్దముప్పారం గ్రామం అంతటిని, మా పాఠంలో ఉంటున్న సంఘాన్ని, ఈ యొక్క దంతాలపల్లి మండలం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి వారి పాడి పంటలను ప్రభువ వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారు పగలంతా కష్టపడుచుండగా వారి కష్టార్జితని అనుభవించడానికి శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలతో ప్రభావ సుఖంగా ఉండటం నీ సహాయాన్ని అందించి కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ గర్భఫలం లేని బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. మీరు ఇచ్చే దేవుడు తండ్రి వారు పొందుతున్నారని నమ్ముతున్నాం. ఆయన బిడ్డలకి ఏ కొరత పొందులు లేకుండా నీ సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా కృష్ణని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా శ్రీనయ్యను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పురుషులలో ప్రభు వారిద్దరే కనపడుచున్నారు తండ్రి. వారితో అనేక మందిని రప్పించుటకు వారి స్నేహ బంధాలను కూడా ప్రభు బలపరిచి నీ మందిరములకు రప్పించే వారిని అనుగ్రహించి నీ కృపలతో నింపి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క దాసును కూడా ప్రభు మీరు బలపరచండి. ఆ యొక్క కొంత బలహీనతగా ఉంటున్నాడు తండ్రి. మంచి ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించి నీ సేవ పరిచర్య కొరకే ప్రభువ మేము చనిపోయేంత వరకు కూడా నీ పరిచర్య చేసే భాగ్యం మాకు అనుగ్రహించి కృపలతో నింపమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకోనండి. ఆయా ఇచ్చిన కాలం కూడా మీరు ఆస్వాదించి ఉన్నతమైన దీవెనతో నింపమని ఆయా జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏ రీతిగా కట్టుకులతో స్త్రీలు ఆ రీతిగా ఉండనట్టు సహాయం అందించి కృపలతో నింపమని ఏ స్నామను బట్టి అతిథులతో బతిలాడు వేడుకుంటున్నాను తండ్రి.